ప్రతిపక్ష పాత్ర కదా బీఆర్ఎస్. గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. మళ్ళా కేసీఆర్ రావాలి. మళ్ళా కేసీఆర్ రావాలి అని చెప్పి నాతో సహా చెప్తున్నారు. మళ్ళా కేసీఆర్ రావాలి అని చెప్పి నేను కూడా అంటున్నా, మళ్ళా కేసీఆర్ రావాలి, ఇంకెన్ని రోజులు ఉంటారు ఫామ్ హౌస్లో, బయటికి రండి అని చెప్పి. మరి ఇంత పెద్ద ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడు? సంగారెడ్డిలో ఇంత పెద్ద ఇది జరుగుతుంటే హరీష్ రావు ఎందుకు మాట్లాడు? మెదక్ జిల్లాలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ మంత్రి కదా హరీష్ రావు, ఎందుకు మాట్లాడు? ఎందుకంటే దీనికి శంకుస్థాపన చేసిందే హరీష్ రావు. మొట్టమొదటిగా అసెంబ్లీ ఎన్నికల ముందర ఈ గిరిజన భూములు ఇంత మంచిగా ల్యాండ్ బ్యాంక్ ఉన్నది, మనం దీన్ని నొక్కేయాలి. అపర్ణ కన్స్ట్రక్షన్ వాడు హరీష్ రావుకి డబ్బులు ఎరేసి హరీష్ రావు దీనికి పాత్రధారు అనమాట. అసలు శంకుస్థాపన చేసింది హరీష్ రావు, నవీన్ మిట్టల్. ఈ లోపల ఏమైపోయింది? వాళ్ళ కర్మగాలి ప్రభుత్వం మారిపోయింది. వాళ్ళ కర్మగాలి ఏమైపోయిందండి? ప్రభుత్వం మారిపోయింది. సో ప్రభుత్వం మారిపోగానే హరీష్ రావు ఏం చేయలేడు, నవీన్ మిట్టల్ అయితే చేయగలుగుతాడు. నవీన్ మిట్టల్ హరీష్ రావుకి క్లోజే, రేవంత్ రెడ్డికి క్లోజే, పొంగులెట్టికి క్లోజే, హరీష్ రావుకి క్లోజే నవీన్ మిట్టల్. ఏం చేయాలి? మళ్ళీ అపర్ణ కన్స్ట్రక్షన్స్ డబ్బులు తీసుకొని గవర్నమెంట్ పొంగులెట్టి తీసుకొని నవీన్ మిట్టల్ తీసుకొని ఇదంతా తతంగం నడిపించారు. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ ల్యాండ్ గురించి హరీష్ రావు మాట్లాడతలేడు. హరీష్ రావు ఒక స్టేట్మెంట్ కూడా ప్రజల పక్షాన నేను ఉన్నా, ఉత్తుత్తిగానే ఎక్కడో ఫుడ్ పాయిజన్ జరిగితే ఉరుక్కుంటూ పోయామా హరీష్ రావు సాబ్? సంగారెడ్డి జిల్లాల సంగారెడ్డి వెలుమల ఇది జరుగుతుంటే పోతలేడంటే ఇక్కడ అర్థమైతలేదా అన్నా మీకు సిండికేట్ నడుస్తుందని చెప్పి? బీఆర్ఎస్ వాళ్ళు ఒక ప్రతిపక్ష పాత్రలో కేటీఆర్ క్వశ్చన్ చేస్తలేడంటే వీళ్ళ ప్రమేయం కూడా ఉందని మీకు అర్థమైతలేదా? బీజేపీ వాళ్ళేమో అసలు నవీన్ మిట్టల్ పేరే తీస్తలేరు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి ఏ రకంగా పాలన నడుస్తుంది, ఏ రకంగా ఈ రాజకీయ నాయకులను నమ్మాలి తెలంగాణలో అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలారా. సుధపూసలు కాదు, ఎవ్వరు కూడా మంచిగా ఎవరికి తోచింది వాళ్ళు దోచుకుంటూ పోతా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనం కేటీఆర్ స్కామ్ గురించి మాట్లాడాలన్నా, కేటీఆర్తో ఒక పిట్టి 50 కోట్లు, ఓకే, కాళేశ్వరం ఏమైంది, మిషన్ భగీరథ ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, ప్రభాకర్ రావుని ఎందుకు తీసుకొస్తలేరు, ఇవన్నీ అడగాలనుంది. సో ఒకవేళ ఇప్పుడు నేను ఏమైనా గట్టి వాయిస్ ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీలు కనబడతలేవు. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేసినా కేటీఆర్ తప్పు చేసిండు, స్కామ్ చేయట్లేదు అంటలేదు, బర్రాబర్ చేసిండు కేటీఆర్. చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు నువ్వు ఎందుకయ్యా నీ పక్కన ఆమెను కొట్టినావు అంటే, నీ ఫ్రెండ్ని కొట్టద్దు కదా ఎందుకు కొట్టినావు అంటే, ఆ నా పెన్సిల్ గుంజుకుంది టీచర్ అందుకే కొట్టినాం అన్నట్టు కేటీఆర్ జవాబులు ఉన్నాయి ఇక్కడ. ఒక ఎల్కేజీ పోరగాడు ఎట్లనైతే జవాబులు చెప్తాడో అట్లా మా కేటీఆర్ సార్ జవాబులు చెప్తున్నాడు. లైట్ ఇదంతా 6 గ్యారంటీలు డైవర్షన్ ఇదంతా. అక్కడేమో ఒక పక్కన క్యాబినెట్లో కొట్టుకుంటున్నారు ఢిల్లీకి పోయి. రేవంత్ రెడ్డి గారు ఆ క్యాబినెట్లో 3 మంత్రులను తీసేస్తున్నట్టు. ఇప్పుడు ముగ్గురు మంత్రులను తీసేస్తున్నట్ట.